అమల్లోకి భూభారతి. రైతులకు ఇది లాభమా లేక నష్టమా? ధరణి వర్సెస్ భూభారతి ప్రధాన తేడాలు తెలుసా? భూభారతి రైతుల పాలిట శాపంగా మారబోతుందా? నమస్తే, మీరు చూస్తున్నారు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. ధరణి భూభారతి మధ్య తేడాలేంటి? దీనిపై రైతులు ఏమనుకుంటున్నారు? భూభారతి రూల్స్ ఏంటి? ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతిలో భూమి పుత్రులకు కలిగే లాభాలేంటి, జరిగే నష్టాలేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా 4 జిల్లాలలో భూభారతిని అమలు చేశారు. రైతులకి చాలా సందేహాలు ఉన్నాయి. చాలా మంది స్పష్టత కోసం ఎదురు చూస్తున్నారు. అసలు ధరణి పోలి భూభారతి ఉందని, కాస్త కఠినంగా కాకుండా ఈజీ పద్ధతిలో ప్రవేశపెట్టారనే టాక్ మాత్రం బయట వినిపిస్తుంది. అసలు ధరణి భూభారతి మధ్య తేడాలేంటి ఇప్పుడు చూద్దాం. ధరణిలో అనుభవదారు కాలం లేదు, కానీ ప్రస్తుతం అమల్లోకి వచ్చిన భూభారతిలో అనుభవదారు కాలంకు చోటు కల్పించారు. రిజిస్ట్రేషన్ జరిగితే ధరణి పోర్టల్లో అప్పీల్ చేయలేము, సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. ఇది రైతులకు చాలా ఇబ్బందిగా మారుతుంది. కానీ భూభారతిలో రెవెన్యూ యంత్రాంగం లేదా ట్రిబ్యునల్లో కేసుకు పరిష్కారం లభిస్తుంది. ధరణిలో భూముల రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్ చేస్తారు, కానీ భూభారతిలో భూ సర్వే తర్వాత సమగ్ర రికార్డులు రూపొందించి రైతు చేతికి మ్యాప్ ఇస్తారు. ధరణిలో వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ జరిగితే అప్పీల్ చేయలేం, కానీ ప్రస్తుతం అమలు కానున్న విధానంలో వారసత్వ భూములపై అభ్యంతరాల తర్వాతే మ్యూటేషన్ చేస్తారు. గత విధానంలో అసైన్ భూములకు 13B38 పట్టాదారు పాస్ పుస్తకాలు లేవు, కానీ కొత్త భూభారతిలో అసైన్డ్ 13B38 భూములకు పాస్ పుస్తకాలు ఇస్తారు. గతంలో భూదార్ నంబర్ల జారీకి అవకాశం లేదు. రికార్డులో తప్పులకు సివిల్ కోర్టుకు వెళ్లడం ఒక్కటే పరిష్కారం కాగా, కొత్త విధానంలో ఆధార్ లాగే భూ యాజమాన్యాలకు భూదార్ జారీ చేస్తారు. జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ప్రత్యేక భూ ట్రిబ్యునల్ అవుతుంది. ధరణిలో ఉచిత న్యాయ సహాయం లేదు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారు. భూభారతిలో నిరుపేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు గ్రామానికి రెవెన్యూ అధికారితో రెవెన్యూ సేవలు అందిస్తారు. ధరణిలో భూ విచారణ లేకుండా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మ్యూటేషన్ చేయడంతో పాటు దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశం లేదు. కానీ ప్రస్తుతం కొత్త విధానంలో భూమిని సర్వే చేసి సరిహద్దులు కొలిచిన తర్వాతే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అవుతుంది. దీంతో పాటు అధికారులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. గత విధానంలో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసే తహసీల్దారులపై చర్యలు లేకపోగా, కొత్త విధానంలో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేస్తే తహసీల్దారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కోసమే ధరణి కాగా, భూ రికార్డుల నిర్వహణ కోసం భూభారతిని ప్రవేశపెట్టారు. ధరణిలో డిజిటల్ రికార్డులే తప్ప మాన్యువల్ రికార్డులు ఉండవు, కానీ భూభారతిలో రెవెన్యూ కార్యాలయాలలో మాన్యువల్ రికార్డులు కూడా ఉంటాయి. మరోవైపు ధరణి స్థానంలో కొత్తగా తెచ్చిన భూభారతి చట్టం వల్ల రైతులు తమ భూములు అమ్మాలంటే భయపడేలా తయారైంది. ధరణిలో భూమి ఎవరికైనా అమ్మాలి అంటే రూపాయి కూడా ఖర్చు ఉండేది కాదు. భూభారతిలో భూమి ఎవరికైనా అమ్మాలంటే ఖచ్చితంగా సర్వేయర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేసి డిజిటల్ సర్వే చేయించాలి. ప్రస్తుతం డిజిటల్ సర్వేయర్ల కొరత ఉంది. ఇక్కడ చేతులు తడపాల్సిందేనని కొందరు అంటున్నారు. గతంలో ఉన్న ధరణి పేరు మార్చి కాంగ్రెస్ భూభారతిని తీసుకొచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. భూభారతి చట్టం పాత సీసాలో కొత్త సారా లాగానే ఉందట. రైతుల భూముల పరిరక్షణకై లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ధరణిని తిట్టిపోసిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఆ ధరణి మార్గదర్శకాలే దిక్కయ్యాయి. 1-2 అంశాలు మినహాయిస్తే మిగిలిన ప్రతి పాయింట్ గత కేసీఆర్ హయాంలోనివేనని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. కమిషన్ల కోసమే రేవంత్ ప్రభుత్వం పేరు మారుతోందనే బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని భూభారతిలోనూ అమలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యూటేషన్ కూడా పూర్తవుతుంది. ధరణిలోనూ ఇదే విధానం అమల్లో ఉండేది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన మ్యూటేషన్కు 30 రోజుల విచారణ గడువు విధించింది. అయితే ధరణిలో గడువుకు బదులుగా రిజిస్ట్రేషన్ సమయంలోనే కుటుంబ సభ్యుల ఆమోద పత్రం తీసుకునేవారు.
భూములకు భూదార్ పేరుతో నెంబర్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే విషయంపై క్లారిటీ లేదు. భూభారతి ప్రకారం యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాలి. గతంలో ధరణిలోనూ ఇదే నిబంధన ఉండేది. భూభారతి ప్రకారం భూ సమస్యలపై అపిలేట్ అథారిటీని ఏర్పాట్లు చేశారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్లకు పరిష్కార బాధ్యతలను అప్పగించారు. గతంలో ధరణిలో కలెక్టర్కు మాత్రమే ఈ అధికారం ఉండేది. ఇక పాత భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తామని సర్కార్ ప్రకటించింది. కానీ ఎప్పటి నుంచి వాటిని ప్రారంభిస్తారు అనేది వెల్లడించలేదు. ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.